ఈ పని అయింది. ఏమైంది పిల్లగా? అదేంది పెద్ద ఎత్తున పెట్టిరు. అది పసుపు ముద్ద, ఎర్ర ముద్ద, తెల్ల ముద్ద అంటే ఏంటిది? నిమ్మకాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, కొబ్బరికాయ. అట్లనయ్యో ఇప్పుడు ఏం చేస్తాం? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయమంటే సారున్నదా? నాకు అర్థమైతలేదు. నాకు అంత పిచ్చి పిచ్చి అవుతుంది. అది ఎడబెట్టిరు, అది మంచం కింద పెట్టిరా? పండుకున్నారు లేలే అని లేపుతారు సరిపంగానే అనిపించింది. అది నాకు ఏ చూడగా మస్తు భయం అయింది. నీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది. అదేంది అది మంచం కింద పెట్టిరా? అట్టే అనుకుంటావా? చచ్చిపోతారా? చచ్చిపోవడం ఏముండదు కానీ నీ పని అయింది. నీకు నాలుగు కొత్తలకు చూసుకోకు. నీ కోడలు మంచిగా ఉండాలి, నీ కొడుకు మంచిగా ఉండాలి. ఎక్కడికన్నా మంచం దగ్గరకు పోయి వాళ్ళ బంధువర్తులు చేయించుకో, లేకపోతే నీ కొంప మునుగుద్ది. ఏమని సొమ్మేంటి కొంప ముంచడానికి తలుచుకున్నాడు. అయ్యో ఏం గట్లా అనుకుంటా అమ్మ చూపియాలి. సాయి దగ్గరికి ఓర్రి మంచిది కాదు. ఏంది దర్వాజాలు పెట్టిర్రు? మరి మరి ఏం చేయమంటావు? ఎప్పుడు గిట్లా జరగలేదు. వాళ్ళ కాళ్ళెక్క లేనిపోడు. మా ఇంటి విన్నవాడే వాళ్ళ కన్ను. మరి మా ఇంటి గిట్నే పెట్టిర్రు. ఏం చేసినావు మరి నువ్వు? మంచి స్వామి దగ్గరికి నేను మంచిగా అయింది.